నువ్వు అన్ని చోట్ల ఉన్నావు కానీ ఎక్కడా లేవు. అది ఎక్కడో విషయం. ఎందుకని? అండ్ వై డస్ హ్యూమానిటీ ఈ విధంగా ఫాల్స్ ఐడెంటిఫికేషన్లో, అన్రియాలిటీలో, మనసుతో అన్రియాలిటీలో ఎందుకు ఉన్నాడు? మనసు ద్వారా అన్రియాలిటీకి ఏ విధంగా రియాలిటీలో లేడు? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ కదా. మరి అన్రియాలిటీ ఎందుకు క్రియేట్ అవుతున్నాడు? ఎందుకంటే మనసు అనేది ఒక భ్రమలు కల్పిస్తూ ఉంది. అది ఒక కల్పన, అది అవసరం, యూస్ఫుల్, అయితే సెకండరీ అది. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ మనసులో ఇవన్నీ కూడా మాటలతో ఎక్కువగా ఉంటాయి. మనసులో అన్నీ మాటలే, అంటే ఆలోచనలే, వాస్తవాలు కావు, రియాలిటీస్ కావు. ఉదాహరణకి మాట అనే దగ్గరికి వచ్చేసరికి లవ్ అనే పదం, వర్డ్స్ అంటే వర్డ్స్. ఆ వర్డ్ లవ్ ఈజ్ నాట్ లవ్. లవ్ అనే పదము, ఎల్ఓవిఈ లవ్, ప్రేమ అనే పదము ఏంటి? అది ప్రేమ కాదు. దేవుడు అనే పదం దేవుడు కాదు. పదం దేవుడు ఎలా అవుతుంది? అయితే మైండ్ నిండా ఈ పదాలే ఉన్నాయి, ఈ మోటి మాటలే ఉన్నాయి. అయితే అండ్ దెన్ లవ్ ఇట్ సెల్ఫ్ బికమ్ లెస్ సిగ్నిఫికెన్స్ ద వర్డ్ లవ్. ఈ వర్డ్కి ప్రాధాన్యత కాదు, కానీ ప్రేమకే ప్రాధాన్యత ఉంది, దానికి వాల్యూ ఉంది. ప్రేమ అనే పదం కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత, దేవుడు అనే పదం కంటే దేవుడికే ఎక్కువ ప్రాధాన్యత. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? ప్రేమ అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రేమకు ప్రాధాన్యత తగ్గియటము, దేవుడికి ప్రాధాన్యత తగ్గించి దేవుడు అనే పదానికి ప్రాధాన్యత పెంచడం అవుతుంది. ఇది గొడవ, మనసుతో వచ్చిన గొడవ. ఈ వర్డ్ ఒక పదం పట్టుకుని ఎలాడుతూ ఉన్నాం కానీ, దేవుడు అనే పదం పట్టుకుని ఎలాడుతున్నాం కానీ దేవుడిని పట్టుకోవడం చేతకాల. ప్రేమ అనే పదాన్ని పట్టుకుని ఎలాడుతున్నాం కానీ ప్రేమను పట్టుకోవడం, ప్రేమలో ఉండడం అనేది చేతకాటలా. ఇది ప్రాధాన్యత. అవి ప్రైమరీకి వచ్చేసి మనమా జీవితం ఎలా జీవిస్తున్నాం? ఈ మాటలతోనే సరిపోతుంది. ఈ మాటలలోనే ఉంటే నువ్వు లోతుగా వెళ్ళటంలా పైపైనే ఉంటున్నావు. అంచేత నీ రియాలిటీని నువ్వు మిస్ అయిపోతున్నావు ఈ మాటలతో. రియాలిటీ ఏమిటి? నీ ఉనికి, నీ వాస్తవం, అది అక్కడ విషయం. మనసులో జీవించడం అంటే ఎలా ఉంటుందంటే, అద్దంలో బొమ్మ ఉంది, అద్దంలో జీవించినట్టే ఉంది. అద్దంలో ఉన్న బొమ్మకే ప్రాధాన్యత, ఆ బొమ్మానికి ఉన్న, అంటే ఆ బింబానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రతిబింబము, ఆ మిర్రర్లో వచ్చే రిఫ్లెక్షన్కి. రాత్రి అయ్యింది, ఇఫ్ యు గో టు లేక్, అంటే సరస్సు దగ్గరికి వెళ్ళావు అనుకుందాం. ఆ సరస్సు ఎలా ఉంటుంది? చాలా మౌనంగా ఉంటుంది రాత్రిపూట. ఏ గాలి లేదు, ఏ తరంగాలు లేవు, అది అద్దంలా ఉంటుంది. అదే సరస్సుని నువ్వు సరస్సు దగ్గరికి ఎలా వెళ్తావు? చీకట్లో వెళ్తావా ఏమిటి? ఆ యొక్క పౌర్ణమి రోజు వెళ్తావు, ఆ చంద్రుని యొక్క బింబాన్ని చూస్తావు. ఆ సరస్సులో చంద్రుడు కనపడతాడు, ఆ సరస్సులో చంద్రుడు కనపడతాడు. నిజంగా చంద్రుడు ఉన్నాడా అక్కడ? అది ప్రతిబింబము, చంద్రుని యొక్క ప్రతిబింబము. ఆ చూస్తానికి ఎలా ఉంటుంది? ప్రతిబింబం. అబ్బబ్బా చంద్రుడు అక్కడ, ఎందుకంటే ఆ లేక్ ఏం కదలట్లేదుగా, చక్కగా కనపడుతుంది. ఆ ప్రతిబింబము ఆ యొక్క ఆ సరస్సులో
ఎటువంటి అలలు లేనటువంటి ప్రశాంతంగా ఉన్న సరస్సులో చంద్రబింబం కనబడుతుంది. మనసు కూడా ఇదే పద్ధతిలో నడుస్తుంది. కానీ రియాలిటీనే రిఫ్లెక్ట్ అవుతుంది దాంట్లో. కానీ రియాలిటీ ఎక్కడ ఉంది? అది అద్దం ముందు నుంచున్న నిన్ను మర్చిపోయి అద్దంలో ఉన్న బొమ్మను ప్రేమిస్తున్నట్టు ఉంటుంది. బట్ రిఫ్లెక్టర్స్ ఆర్ నాట్ రియల్. ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క విధంగా కనపడతావు, అదే వేరే స్టోరీ. కానీ నువ్వు ఎక్కడ చిక్కుకుపోయావు? ఆ ప్రతిబింబాలని, ఆ రిఫ్లెక్షన్స్ని అక్కడే చిక్కుకుపోయావు. అందుచేత నీ వాస్తవాన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు పూర్తిగా. అంచేత మనసుతో, ఈ కారణం వల్లనే మనసుతో, ఆ మైండ్ రిఫ్లెక్షన్స్తో అన్ని అలలే. ఒక చిన్న అల, ఒక చిన్న గాలి నీ మనసుని డిస్టర్బ్ చేసేస్తుంది. ఒక చిన్న అల, ఒక చిన్న గాలి ఏం చేస్తుంది? నీ మనసుని డిస్టర్బ్ చేస్తుంది. వాస్తవం ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? వాస్తవం డిస్టర్బ్ కాదు, మైండే డిస్టర్బెన్స్ అవుతుంది. మనసు దేనితోనైనా డిస్టర్బ్ అయిపోతుంది. మైండ్ ఈజ్ ఏ రిఫ్లెక్టింగ్ ఫినామినా. అంటే ఆ అద్దంలో బొమ్మ అంతే. కానీ ఆ అద్దంలో మనం ఎలా నివసిస్తాము? ఎంతసేపు ఉంటాము ఆ అద్దంలో? అండ్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ మైండ్. తంత్ర ఏం చెప్తుందంటే, నువ్వు ఆ సింహాసనం నుంచి దిగవయ్యా, కిందకి రా, నీ లోపలికి రా. ఆ సింహాసనంలో కూర్చున్నావు, ఆ తలలో ఉన్న తలుపులలోనే పడి ఉన్నావు, అక్కడి నుంచి కిందికి రా. ఆ రిఫ్లెక్షన్స్ను మర్చిపో, ఆలోచనలు పక్కకు పెట్టేయి, రియాలిటీలోకి రా. ఇది ఈ టెక్నిక్, ఇప్పుడు చెప్పుకోబోయే టెక్నిక్. అది గుర్జీఫ్ వాడిన టెక్నిక్ ఇది. అందుకోసం ఈ టెక్నిక్ ఎలాంటిది అనే దానికోసం డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. హౌ టు బీ అవే ఫ్రమ్ ది మైండ్. మనసు నుంచి నువ్వు దూరంగా ఎలా ఉండాలి? ఎందుకు దూరంగా ఉండాలి? నీ రియాలిటీలోకి నువ్వు వెళ్ళడం కోసం, నీ వాస్తవ స్థితిలో నువ్వు జీవించడం కోసం. సో టెక్నిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ టెక్నిక్ ఏమిటి? ఓ కలువరేకుల కన్నుల ఉన్నదానా, నీ టచ్ చేసేటప్పుడు, స్పర్శించేటప్పుడు ఆ యొక్క మాధుర్యాన్ని గమనించు. ఓకే, స్పర్శలో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్, పాట పాడేటప్పుడు ఉన్నటువంటి ఆ మాధుర్యం, చూసేటప్పుడు ఉన్న ఆ సౌందర్యం, టేస్ట్ చేసేటప్పుడు, టేస్టింగ్ అంటే రుచి, అవేర్. అప్పుడు ఎలా ఉండాలి? నువ్వు బి అవేర్, యు ఆర్, నువ్వు ఉన్నావు అన్న విషయం అన్నమాట. మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఆ స్పర్శలో ఉంటామా, ఆ పాటలో మునిగిపోతామా, ఆ దృశ్యంలో కరిగిపోతామా, ఆ టేస్ట్లో ఉండిపోతామా? అలా కాదు. ఎవేర్ యు ఆర్, డిస్కవర్ ఎవర్ లివింగ్. అక్కడ నీవు ఉన్నావు అన్న సంగతి ఎరుక కలిగి ఉండు. అది ఉన్నావే నువ్వు, అది ఎప్పటికీ శాశ్వతమైన నీవు. ఎవర్ లివింగ్, మృత్యువు లేని స్థితి అది. ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే స్థితి. నా జన్మ నా మృత్యు అన్నట్టు నువ్వు అక్కడ చిరంజీవివే, చావులేని స్థితి. ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి స్థితి. మనం జీవిస్తున్నామండి, బట్ మనం జీవిస్తున్నామన్న సరే, బతికే ఉన్నామన్న సంగతి మనకి గుర్తులేదు. బట్ వీఆర్ నాట్ అవేర్ దట్ వీఆర్, మనం ఉన్నామన్న సంగతి మనకి తెలియదు. ఆర్ దట్ వీఆర్ లివింగ్, మన బతికి ఉన్నాము అన్న విషయం కూడా తెలియదు.
ఎందుకంటే నీ స్వయం గుర్తు లేదు. మనం తింటున్నాం, స్నానం చేస్తున్నాం, నడుస్తున్నాం, కానీ యు ఆర్ నాట్ అవేర్ దట్ యు ఆర్. ఎప్పుడు నడిచేటప్పుడు నువ్వు ఉన్నావన్న ఎరుక లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు లేవు. అన్నీ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ట్రాఫిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఎరుకలో ఉన్నాయి, కానీ నీ సంగతి నీవే, నీ ఉనికిలో ఉన్న నీవే అవేరుగా లేవు. నువ్వు ఉన్నావన్న సంగతే గుర్తులేదు. మొత్తం ప్రపంచం అంతా అవేర్గా ఉంది. యూ మే బీ అవేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్, బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ స్వయం ఆ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ లేకపోవటమే ఫాల్స్ అయిపోయింది. ఎందుచేత లేదు? వై? బికాజ్ యువర్ మైండ్ కెన్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్. నీ మనసు చూసిన దాన్ని పట్టుకొని ప్రాసెస్ చేసేస్తుంది, రిఫ్లెక్షన్ చేసేస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప నిన్ను చూపించటం లేదు మనసు. నీ స్వయాన్ని రిఫ్లెక్ట్ చేయటం లేదు. బయట విషయాలన్నీ రిఫ్లెక్ట్ చేస్తుంది, బయట విషయాలన్నీ తిప్పుతుంది, గాలిని సుడిగా చేసేస్తుంది. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నువ్వు కనుక నువ్వు పట్టించుకుంటే, నువ్వు తెలుసుకుంటే మనసుని అధిగమిస్తావు. అది స్టోరీ. మనసుని అధిగమిస్తావు. అయితే యువర్ సెల్ఫ్ రిమెంబరింగ్ కెన్ నాట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ మైండ్. నీ స్వయం, నీ స్వస్థితి, పునఃస్మరణ, నువ్వు పునఃస్మరణ చేసుకోవడం అనేది మనసులో జరగటం లేదు. ఎందుకంటే నువ్వు ఆ మనసు వెనక ఉంచున్నావు, బిహైండ్ ద మైండ్ ఉన్నావు. ఆ బిహైండ్ ద మైండ్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇట్ కెన్ రిఫ్లెక్ట్ ఓన్లీ థింగ్ విచ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఆ మనసుకు ముందు ఏది ఉంటే అదే బొమ్మని చూపిస్తుంది తప్ప, నువ్వు మనసు వెనకాల ఉంటే మనసుకు ముందుకు రా. యూ కెన్ జస్ట్ సీ అదర్స్. నువ్వు చూస్తావు, ఇతరులను చూస్తావు, బట్ యూ కెనాట్ సీ యువర్ సెల్ఫ్. ఇతరులను చూస్తూ ఉంటావు, కానీ నువ్వు చూసుకోవడం లేదు. నిన్ను తెలుసుకోవడం లేదు. నీ కళ్ళు అన్నిటినీ చూస్తాయి, ప్రతి ఒక్కరిని చూస్తాయి, అంతేగాని తాను చూసుకోలేవు. బట్ యువర్ ఐస్ కెనాట్ సీ దెమ్సెల్వ్స్. తన కళ్ళు చూసుకోగలుగుతాయా? చూసుకోలేవు. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్, నిన్ను చూసుకోవాలంటే నీకు అర్థం కావాలి. వచ్చి అద్దం ముందు నుంచి ఉంటే నిన్ను చూసుకోగలుగుతున్నావు. బట్ దెన్ యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. నీ అద్దం ముందు నుంచి నిన్ను చూసుకోవాలి నీకు అనిపిస్తే, నేను ఎలా ఉన్నాను అని అద్దం ముందు నుంచి ఉంటే కానీ తెలియదే. ఇక్కడ నువ్వు అద్దం ముందు నుంచి ఉన్నావు అన్నావు, బాగానే ఉంది, కానీ నీ మైండ్ మిర్రర్ అయిపోయింది. ఆ మైండ్ ఏం చేస్తుంది? నిన్ను తప్పించి అన్ని ప్రపంచాన్నంతా చూపించేస్తుంది. మొత్తం ప్రపంచాన్నంతా చూపిస్తుంది. అసలు నీ సంగతి పట్టించుకోదు. ఎందుకంటే నువ్వు ఆ మనసు ముందు నువ్వు ఉంచోవటం లేదు. ఇట్ కెనాట్ రిఫ్లెక్ట్ యూ బికాస్ యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ ఇట్. మనసు వెనకనే ఉంచుంటున్నావు. వచ్చిన గొడవ అది. మనసు వెనకాల నుంచుంటే ఏముంది? హిడెన్ బిహైండ్ ద మిర్రర్. యు ఆర్ ఆల్వేస్ హిడెన్ బిహైండ్ ద మిర్రర్. అద్దం వెనకాల ఉంచున్నావు. మనసే అద్దం అనుకుందాం రే. ఆ అద్దం ప్రపంచం చూపిస్తుంది. అద్దం ఆ మనసుకు ముందు ఏది ఉందో అది చూపించేస్తుంది. నువ్వు మనసుకు ముందు లేవు. ఈ టెక్నిక్ ఏం చేస్తుంది? ఈ టెక్నిక్ ఏం చెబుతుంది? నువ్వు ఏ పని చేస్తున్నా, పాటలు పాడుతున్నా, చూస్తున్నా, రుచి చూస్తున్నా, కంటితో చూస్తున్నా, పాటలు పాడుతున్నా, రుచి చూస్తున్నా, అవేర్ యు ఆర్, అవేర్ దట్ యు ఆర్.
నువ్వు ఉన్నావు రోయ్, నువ్వు ఉన్నావు ఉన్న సంగతి వేరుగా ఉండు. దానివల్ల నీకేం తెలుస్తుంది? ముసుగు తీయబడుతుంది. ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న ముసుగు తీసేయబడుతుంది. ముసుగులో శివుడు పొసికి ఉన్నాడు కదా, ఆ శివుడు ఎప్పటికీ సదాశివుడు, ఎప్పటికీ ఆ శివమే ఉంది. ఎవర్ లివింగ్, డిస్కవరీ ద ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నదాన్ని డిస్కవరీ చేయి. ఆ ముసుగు తీసేస్తాం. పాడుతున్నావు ఓకే, కానీ నువ్వు ఉన్నావు. చూస్తున్నావు ఓకే, కానీ నువ్వు ఉన్నావు. టేస్ట్ చేస్తున్నావు ఓకే, నువ్వు ఉన్నావు. బి అవేర్ దట్ యు ఆర్, నువ్వు ఉన్నావు. తద్వారా ఏం జరుగుతుంది? ఆ డిస్కవర్ ద ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న నీవు దర్శనం అవుతావు. అండ్ డిస్కవర్ విత్ ఇన్ నీ లోపల యువర్ సెల్ఫ్, ద కరెంట్, ఆ విద్యుత్ శక్తి, ఆ ఎనర్జీ, ఆ జీవశక్తి, ఆ జీవం ఎలా ఉందయ్యా? ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉంది, దానికి చావు లేదు. కానీ చిత్రం వచ్చింది, వచ్చిన చిక్కేంటి? బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన కథ మనకు తెలియదు. ఇది ఇక్కడ వచ్చిన చిక్కు అంతా, ఎక్కడికి వచ్చిన ప్రాబ్లం అంతా అక్కడ ఉంది. ఈ టెక్నిక్ని గుర్జీఫ్ అనేటువంటి ఆయన, వన్ ఆఫ్ ది వెస్ట్రన్ బుద్ధ, ఆయన గుర్జీఫ్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. గుర్జీఫ్ యూజ్డ్ సెల్ఫ్ రిమెంబరింగ్ యాజ్ ఏ బేసిక్ టెక్నిక్ ఇన్ ద వెస్ట్. ఆ పాశ్చాత్య దేశాల్లో ఆయన ఈ టెక్నిక్ని ప్రాథమిక భూమికగా వాడుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సూత్రం నుంచే, ఈ విజ్ఞాన భైరవ తంత్ర సూత్రం నుంచే వచ్చింది. మొత్తం గుర్జీఫ్ సిస్టమ్ అంతా కూడా, ఆయన నేర్పించే విద్య అంతా కూడా ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది. రిమెంబర్ ఎవర్ సెల్ఫ్ అంటాడు, నిన్ను గుర్తు చేసుకో. సాక్షాత్తు దైవమే ఉండి నీ దివ్యత్వాన్ని, దివ్యత్వమే నువ్వు, దివ్యుడివి, దేవుడివి, దివ్యుడివి, దైవత్వము ఉంది. చేజేజులారా చేజార్చుకుంటా ఉంటాడు కదా రామ్తా. దానికి ఎలా సొల్యూషన్ అంటే సెల్ఫ్ రిమెంబరింగ్, పునఃస్మరణ. వాట్స్ ఎవర్ యు ఆర్ డూయింగ్, రిమెంబర్ ఎవర్ సెల్ఫ్. నువ్వేం చేస్తున్నా నిన్ను నువ్వు గుర్తు చేసుకో. కష్టం అండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. చూస్తానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ 3-4 సెకండ్లోనే మనం మర్చిపోతాం మన కథ. 3 సెకండ్లు గుర్తుంటుందేమో, లేదా 4 సెకండ్లు గుర్తుంటుందేమో, అంతకంటే ఎక్కువసేపు 3 కనుమూసి కను తెరిసే లోపల 1 సెకండ్ అయిపోతుంది. అలాంటి 3 సెకండ్లలో లేదా 4 సెకండ్లలో నిన్ను మర్చిపోతున్నావు. ప్రయత్నిస్తావు కానీ 3-4 సెకండ్లోనే అంతే. మళ్ళీ వెంటనే యూ విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు ఆర్ రిమెంబరింగ్ అనే ఆ ఫీలింగ్ వచ్చే లోపల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏదో ఆలోచనలో పడి వెళ్ళిపోతావు. వెంటనే ఎక్కడో ఏదో ఆలోచన ఎత్తుకుపోతుంది. పోని ఆ ఆలోచనలతోనే ఉందాం అనుకుందాం. ఆలోచన నన్ను నేను గుర్తుపెట్టుకుంటున్నాను, నేనున్నాను అని అనుకుంటున్నావు, మళ్ళీ మిస్ అయిపోతావు. నేనున్నాను అని గుర్తుపెట్టుకుంటున్నాను అన్న ఆలోచన కూడా నేను మిస్ చేస్తుంది. అసలు ఆలోచించడమే లేదు అక్కడ. ఆలోచన రహితస్థితిలోకి వెళ్ళిపోవాలి. ఇన్ సెల్ఫ్ రిమెంబరింగ్ దేర్ విల్ బి నో థాట్. నిన్ను గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంకా అక్కడ మనసుతో పని లేదు, ఆలోచనతో పని లేదు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? కంప్లీట్ శూన్యంగా ఉంటావు, కంప్లీట్లీ ఎంప్టీ. సెల్ఫ్ రిమెంబరింగ్ అనేది మనసు యొక్క వ్యవహారం కాదు. అంటే ఎస్ ఐయామ్ నేనున్నాను, ఎస్ ఐయామ్ నేనున్నాను అని అంటే మిస్ అయిపోతాం. నేనున్నాను అన్న ఆలోచన మొదలు పెడితే ఏం జరుగుతుంది?
అది మెంటల్ ప్రాసెస్. నేనున్నాను అనేది మెంటల్ ప్రాసెస్. అలా కాదు, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఆలోచించడం కాదు, ఫీల్ యువర్ సెల్ఫ్, యువర్ ప్రెజెన్స్ యూ హ్యావ్ టు ఫీల్. ఫీల్ ఐ ఆమ్, డోంట్ సే ఐ ఆమ్. నేనున్నాను కాదు, ఫీల్ అవ్వు, మాటలు కాదు. ఫీల్ ఐ ఆమ్, నేనున్నానని ఎవడో చెప్పాలి, ఎవడికో చెప్పడం కాదు, నువ్వు చెప్పుకోవడం కూడా కాదు. ఫీల్ ఐ ఆమ్, నేనున్నాను అనే ఆ ఫీల్ అవ్వు, నోటితో కాదు. నువ్వు ఉన్నావు అన్న ఆ విషయాన్ని ఫీల్ అవ్వు, ఆలోచించకు. ఫీల్, ట్రై ఇట్. కష్టంగా ఉన్నా సరే అది ఏదో నాటికి సంభవిస్తుంది. ఎంత కష్టమైనా అసాధ్యమైతే కాదు, అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. యు గో ఆన్ ఇన్సిస్టింగ్, మాటికి నిరంతర ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అని గో ఆన్ ఇన్సిస్టింగ్, ఇట్ హ్యాపెన్స్. ప్రతి పనిలోనూ నువ్వు నడిచేటప్పుడు ఫీల్ అవ్వు, నిన్ను ఫీల్ అవ్వు, నీ ఉనికిని ఫీల్ అవ్వు. ఏ ఆలోచనని ఫీల్ అవ్వకు, ఏ ఐడియాని ఫీల్ అవ్వకు, జస్ట్ ఫీల్. స్పర్శిస్తున్నావు, ఐ టచ్ యువర్ హ్యాండ్, ఐ పుట్ మై హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. ఓకే, నేను నీ చేతిని టచ్ చేస్తున్నాను, లేదా నా చేతిని నీ తల మీద పెట్టాను, ఇవేమనకు. ఆ స్పర్శని ఫీల్ అవ్వు, ఆ స్పర్శని ఫీల్ అవ్వు. ఫీల్ నాట్ ఓన్లీ ద టచ్ బట్ ఫీల్ ఆల్సో ద టచ్ వన్. అయితే కేవలం ఆ స్పర్శని మాత్రమే కాదు, స్పర్శిస్తున్న వాడిని కూడా ఫీల్ అవ్వాలి. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఫీల్ అయ్యేది నీకు స్పర్శ తెలుస్తుంది, కానీ నీ లోపల స్పర్శ ఫీలింగు తెలియాలి. అవతల వ్యక్తిని అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి, డబుల్ యారో. అవతల వ్యక్తి స్పర్శించాడు, అటువైపు ఫీల్ అవ్వాలి, నీ లోపల స్పర్శకు వచ్చేటువంటి అనుభూతి, నీ ఉనికిని ఫీల్ అవ్వాలి. అప్పుడు నీ చైతన్యం, నీ కాన్షియస్నెస్, నీ స్పృహ, నీ ఎరుక, నీ అవేర్నెస్, ఇంకా అనేక పదాలు వెళ్ళిపోకూడదు. కాన్షియస్నెస్, నీలో ఉన్న చైతన్యం బికమ్స్ డబుల్ యారోడ్. రెండు వైపులా ఉంది యారో. ఓకే, ఇంకొక ఉదాహరణ. నువ్వు చెట్టు కింద నడుస్తున్నావు, చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ చెట్ల నుంచి గాలి వస్తుంది, ఒక పక్క సూర్యోదయం అవుతుంది. ఇది నీ చుట్టూ ఉండే ప్రపంచం, అది నీకు తెలుసు. ఒక క్షణం నుంచొని నేను ఉన్నాను, సడన్లీ రిమెంబర్ దట్ యు ఆర్. అక్కడ నేను ఉన్నాను అనొద్దురే, మళ్ళీ వెర్బలైజ్ అవ్వద్దు. ఫీల్ అవ్వు, జస్ట్ ఫీల్ యు ఆర్. ఇక్కడ నేనున్నాను అనేటువంటి ఏ ఆలోచన రావద్దు, ఏ మాట చెప్పవద్దు. ఆలోచన నుంచే మాట. నాన్ వెర్బల్ ఫీలింగ్, ఈవెన్ ఇఫ్ ఫర్ వన్ డే, ఒక్క క్షణమైన ఆ అనుభూతిని ఫీల్ అవ్వు. అది ఆ అనుభూతి ఎలాంటిదంటే, కొంతమంది రకరకాల డ్రగ్స్ను తీసుకుంటూ ఉంటారు ఆ అనుభూతుల కోసం. ఉదాహరణకి ఎర్లసిరి అనే వెస్టర్న్ పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికన్నా ఎక్కువ ఇస్తుంది ఆ అనుభూతి, విచ్ ఈజ్ ఆఫ్ రియల్. ఆ ఒక్క క్షణం నేనున్నాను అని నువ్వు అనుకోకుండా, వెర్బల్గా అనకుండా ఫీల్ అవ్వు, నీ ఉనికిని నువ్వు ఫీల్ అవ్వు. ఒక్క క్షణం చాలు, అది ఎంతో అద్భుతాన్ని ఇస్తుంది. సింగిల్ మూమెంట్.
నీ ఉనికిలో ఆ ఒక్క క్షణము, ఎంత ఒక్క క్షణమే, కనుమూసి కను తెరిచే లోపల అన్నీ జరిగిపోతాయి. ఫర్ ఏ సింగిల్ మూమెంట్ యు ఆర్ థ్రోన్ బ్యాక్ టు ద సెంటర్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్. నీ స్వయంలో నువ్వు పడిపోతావు. ఇప్పుడు వరకు నువ్వు అద్దం వెనక నుంచున్నావు. నువ్వు యూ హ్యావ్ ట్రాన్సెండెడ్ ద వరల్డ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఈ ప్రాపంచకు ప్రతిబింబాలలోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ ఉనికిలో నువ్వు ఉన్నావు. ఇక్కడ ఏ సమయంలోనైనా చేయొచ్చు ఈ ప్రయోగాన్ని, ఫీల్ అవడానికి. ఈ స్పెషల్ ప్లేసు, స్పెషల్ టైం ఏం అక్కర్లా. ఏ ప్రత్యేకమైనటువంటి ప్రదేశము, ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఏమో అక్కర్లేదు. నువ్వు ఉనికిగా ఉన్నావు చాలు. యూ కెనాట్ సే ఐ హ్యావ్ నో టైం, నాకు టైం లేదండి అక్కర్లా. నువ్వు తింటున్నప్పుడైనా ఫీల్ అవ్వు, స్నానం చేసేటప్పుడైనా ఫీల్ అవ్వు, నువ్వు కదులుతున్నప్పుడన్నా ఫీల్ అవ్వు, కూర్చున్నప్పుడన్నా ఫీల్ అవ్వు, ఎనీ టైం. నువ్వేం చేస్తున్నావు అనేది సమస్యే కాదు. యూ కెన్ సడన్లీ రిమెంబర్ యువర్ సెల్ఫ్. నువ్వేమైనా చేస్తూ ఉండు, ఎట్లయినా ఉండు, ఎక్కడైనా ఉండు, సడన్లీ రిమెంబర్ యువర్ సెల్ఫ్. ఆ క్షణంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండు. దెన్ ట్రై టు కంటిన్యూ. ఆ ఒక్క క్షణాన్ని, ఆ 1 సెకండ్, 2 సెకండ్లు చేయి, 2 సెకండ్లు, 3 సెకండ్లు చేయి, 4 చేయి, 5 చేయి. 1 నిమిషం దాకా లాగుతావేమో లాగు అన్నట్టుంది అన్నట్టు ఆయన చెప్పే విధానం. అయితే ఆ ఒక్క క్షణంలోనే ఉన్న ఆ మాధుర్యం నెక్స్ట్ మూమెంట్కి మాయమైపోతుంది, కష్టంగా అనిపిస్తుంది. ఎందుకని? ఏదో ఒక ఆలోచన వచ్చేసింది, ఆలోచన ప్రవేశించింది. ఆలోచన అంటే ఏదో ప్రతిబింబించింది. వెంటనే దానిలో చేరిపోతావు నువ్వు, అంతే. అప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? విచారంగా ఉండబాక, నిరాశకు లోనవ్వబాక. డోంట్ బీ సాడ్, డోంట్ బీ డిసప్పాయింటెడ్. అనేక జన్మల నుంచి వస్తున్న వ్యవహారం అయ్యా. ఈ మనసుతో గోర అనేక జన్మల నుంచి వస్తూ ఉంది. ఆ రిఫ్లెక్షన్స్, ఆ మనసులో ఉన్న ప్రతిబింబాలు, ఆలోచనలు పడి జారి వెళ్ళిపోవడం అనేది అనేక జన్మల నుంచి వస్తుంది. అది యాంత్రికంగా జరుగుతుంది, రోబోలేగా జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది, అప్పటికప్పుడే జరిగిపోతుంది. నువ్వు వెంటనే నీ నీ యొక్క స్వస్థితి నుంచి, స్వీయ స్థితి నుంచి దూరంగా వెళ్ళిపోవటం అయిపోతుంది. కానీ ఒక్క క్షణమైనా ఆ మాధుర్యాన్ని అనుభూతి పొందు. అది చాలు, ఆ బిగినింగ్ చాలు. ఇట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద బిగినింగ్. స్టార్టింగ్ చేయాలి కదా, ఏదో ఒక విధంగా నువ్వు స్టార్ట్ చేయాలి కదా. ఆ ఒక్క క్షణమైనా స్వల్పమపస్య ధర్మస్య త్రాయితీత మహతో భయాతన, స్వల్పమైనా చాలు. అండ్ వై ఈజ్ ఇట్ ఎనఫ్? ఎందుకేనండి అంటే, బికాజ్ యూ విల్ నెవర్ గెట్ 2 మూమెంట్స్ టుగెదర్. ఒక్క క్షణమైనా చాలంటే మరొక క్షణంలోకి వెళ్ళిపోతే అది గతంలోకి వెళ్ళిపోతుంది. 2 క్షణాలు ఒకేసారి ఉంటావు. నువ్వు ఎప్పుడూ ఈ క్షణంలోనే ఉంటావు, ఈ వర్తమాన క్షణంలోనే ఉంటావు. ఈ వర్తమాన క్షణంలో నువ్వు ఉండగలిగితే చాలు. సింగిల్ మూమెంట్ యూ కెన్ రిమైన్ ఇన్ ఇట్. అయితే ఈ సింగిల్ మూమెంట్లో ఉండడానికి ప్రయత్నం ఉందే, ఓన్లీ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ప్రయత్నం చెయ్యాలి. ఏ కంటిన్యూస్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. నిరంతర ప్రయత్నం ఉండాలి.
ఈ సూత్రం చెప్పేది అదే. మళ్ళీ దేనితోనూ పోల్చుకోవద్దు. ఏమండి ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటారు కదండి, అది అంటారు కదండి, ఇది అంటారు కదండి అని ఆ పదాలు వాడద్దు. ఎందుకంటే మళ్ళీ పదాలు ఎక్కువ వాడే కొద్దీ మళ్ళీ మైండ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇది నీ యొక్క, ఎందుకంటే అసమానం బయటికే వెళ్ళిపోతుంది, నీ ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఉన్నావన్న సంగతి మిస్ అయిపోతున్నావు. సింగిల్ మూమెంట్ ఈజ్ గివెన్ టు యూ. ఒక క్షణమే ఇవ్వబడింది. 2 క్షణాలు, ఈ క్షణం దాటితే ఇంకో క్షణం వస్తుంది, కానీ అది కూడా ఒక సింగిల్ మూమెంటే. 2 మూమెంట్స్, 2 క్షణాలు ఇవ్వలేదు. దాని గురించి వర్రీ కావద్దు. 2 మూమెంట్స్ గురించి వర్రీ కావద్దు. ఇవి ఒక క్షణం పట్టుకో చాలు. యూ విల్ ఆల్వేస్ గెట్ ఓన్లీ 1 మూమెంట్. ఈ వర్తమాన పవిత్ర క్షణం, ఆ వర్తమానంలో ఇప్పుడు ఈ క్షణమే ఉంటుంది. వర్తమానమే పవిత్ర క్షణము. అండ్ ఇఫ్ యూ కెన్ బీ అవేర్ ఇన్ 1 మూమెంట్, ఈ క్షణములో నువ్వు అవేర్గా ఉంటే నీ జీవిత పర్యవంతం అంతా అవేర్గా ఉండగలుగుతావు. యూ కెన్ బీ, ఒక క్షణం చేయగలిగిన వాడివి జీవిత పర్యంతం అవేర్గా ఉండగలుగుతావు. నేనున్నాను అన్న అవేర్, ఇంకా ఆ పదం లేదు, ఆ ఉనికి చాలు. నో ఓన్లీ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. కావాలి నీకు, ఇప్పుడు ప్రయత్నం కావాలి. అండ్ దిస్ కెన్ బి డన్ ద హోల్ డే. నౌ ఓన్లీ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. మొత్తం తర్వాత రోజంతా చేసుకోవచ్చు, తర్వాత సంగతి. అండ్ అప్పుడు ఇక్కడ ఇఫ్ యూ కెన్ బి అవేర్ ఇన్ 1 మూమెంట్, ఈ ఒక క్షణం అవేర్గా ఉంటే యూ కెన్ బి అవేర్ అవర్ హోల్ లైఫ్. ఓకే, జీవితం అంతా అలాగే ఉంటావు. కానీ ప్రయత్నం ఏం చేయాలి? ప్రయత్నమే చేయాలి. నువ్వు రోజంతా ఆ ప్రయత్నం చేస్తూనే. వెన్ ఎవర్ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్. నీకు గుర్తొచ్చినప్పుడల్లా నీ స్వయాన్ని గుర్తు చేసుకో. ఓ లోటస్ ఐడ్ వన్, ఓ కలువరేఖల, ఆ కలువరేఖల కన్నులో ఉన్నదానా, స్వీట్ ఆఫ్ టచ్, ఆ స్పర్శలో ఉన్న మాధుర్యం. వెన్ సింగింగ్, పాట పాడుతున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ, టేస్ట్ చేస్తున్నప్పుడు కానీ, బీ అవేర్ యు ఆర్. నువ్వు ఉన్నావన్న దాన్ని అవేర్గా ఉండవు. అప్పుడు నువ్వు ఉన్నావన్నదాన్ని అవేర్గా ఉంటే, తెలుసుకుంటే ఏం జరుగుతుంది? అండ్ డిస్కవర్, ముసుగు తీసేస్తావు. ద ఎవర్ లివింగ్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న నిన్ను దర్శించుకుంటావు. బీ అవేర్ యు ఆర్ అంటే ఈ సూత్రం ఏం చెప్తుంది? బీ అవేర్ యు ఆర్, నువ్వు ఉన్నావు. వాట్ విల్ యూ డూ? ఏం చేస్తావయ్యా? విల్ యూ రిమెంబర్ దట్? దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతావా? నా పేరు రామ అండి, నా పేరు జీసస్ అండి, అవి నీకు గుర్తుంటాయి. లేకపోతే ఇంకేదో గుర్తుంటుంది. విల్ యూ రిమెంబర్ దట్ యూ బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఫ్యామిలీ? నీకు గుర్తుంటుంది, నేను ఆ పలానా ఫ్యామిలీకి సంబంధించిన వాడినండి అని, పలానా మతానికి, ఆ సంప్రదాయానికి చెందినవాడిని అని గుర్తుంటుంది. నా పలానా దేశస్తుడిని, పలానా కులస్తుడిని, పలానా జాతి మాది, ఎన్ని గుర్తుంటాయి. కానీ నువ్వు ఉన్నావే. విల్ యూ రిమెంబర్ దట్ యు ఆర్ ఏ కమ్యూనిస్ట్ ఆర్ ఏ హిందూ ఆర్ ఏ క్రిస్టియన్? వాట్ విల్ యూ రిమెంబర్? ఇక్కడ బీ అవేర్ యు ఆర్. నువ్వు ఉన్నావు అంటే ఏం చేయక్కర్లా, ఇవేం గుర్తుండవు. నువ్వు రాముడివి కాదు, జీసస్ కాదు, ఇంకెవేరేది ఏది కాదు. నువ్వు ఆ దేశం కాదు, ఆ ఫ్యామిలీ కాదు, ఆ కులం కాదు, ఆ మతం కాదు, ఇంకా ఆ జాతి కాదు, ఇంకేది కాదు. సూత్రం ఏం చెబుతుంది? బీ అవేర్ యు ఆర్. నువ్వు ఉన్నావు చాలే, ఉన్నావుగా చాలు. సింప్లీ సేస్ యు ఆర్. నీ పేరుతో పని లేదు, నీ దేశంతో పని లేదు, నువ్వు ఉనికిగా ఉన్నావు. దేర్ ఈస్ ఎనఫ్. యు ఆర్.
ఇది నువ్వేం అనొద్దు, అయ్యో నేనున్నాను అట్లా నేను అనొద్దు. డోంట్ సే టు యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. నువ్వెవరో నువ్వేం చెప్పక్కర్లేదు. నేను ఇది అదేం సమాధానాలు చెప్పొద్దు. నువ్వు ఉన్నావని ఫీలింగ్ ఇట్స్ ఆల్. లెట్ దేర్ బీ ఎ సింపుల్ ఎగ్జిస్టెన్స్. నువ్వు ఉన్నావు, ఉనికిగా ఉన్నావు, అస్తిత్వంలో ఉన్నావు. ఇంకా పదాలు ఎక్కువ తెలుగు పదాలు వాడచ్చు. అస్తిత్వం అంటే ఎవరికి తెలుస్తుంది? వాడుక భాష కాదు కదా. నువ్వు ఉన్నావు, దట్ యు ఆర్. అది అక్కడున్న కీ పాయింట్. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే, బట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ బికాస్ వీ నెవర్ రిమెంబర్ సింపుల్ ఎగ్జిస్టెన్స్. ఇది వచ్చిన చిక్కు. ఏంటంటే ఇదే సింపుల్ ఎగ్జిస్టెన్స్. ఈ ఉన్నాము అన్నదే మర్చిపోతాం. వీ ఆల్వేస్ రిమెంబర్ సంథింగ్ విచ్ ఈస్ జస్ట్ ఏ లేబుల్. మనకి అంటే ఇచ్చారు కదా లేబుల్, ఆ లేబుల్ గుర్తుంటుంది. అదేం శాశ్వతమా? నాన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడల్లా నీ పేరు అని స్టిక్కర్ అంటే ఇచ్చారు ఆయన. నీ మతం అది కూడా స్టిక్కరే. నీ దేశము, ఇంకా చాలా చాలా ఉంటాయి ఆ స్టిక్కర్లో, లేబుల్లో. బట్ నెవర్ ద సింపుల్ ఎగ్జిస్టెన్స్ దట్ యు ఆర్. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు ఉన్నావు అన్నది లేదు అక్కడ. ఇది వ్యవహారం. సరే, ఇది ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. యూ కెన్ ప్రాక్టీస్ దిస్. ఎలా చేయాలి, ఏ విధంగా అనేదాన్ని నువ్వు చేసుకోవాలన్నా ప్రాక్టీస్ ఎలా చేయాలో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరే, లాంగ్ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి మనకి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో and share this video to all.